హాయ్ అండి. ఈరోజు నేను మన జుట్టు ఊడిపోకుండా ఉండడానికి, జుట్టు తెల్లబడకుండా ఉండడానికి, ఊడిపోయిన జుట్టు మళ్ళీ తిరిగి మొలవడానికి నేను ఒక ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాను. దానికి కావాల్సినవన్నీ మన గార్డెన్లో ఉన్నవి, వాటిని తీసుకోవడం కోసం వచ్చేసాను. ఇదేంటంటే గుంటగరగరాకండి, భృంగరాజ్ అని అంటారు. ఇదిగోండి, ఇది ఒక్క కొమ్మ పెట్టుకున్నారంటే చాలు, ఇంకా అది చచ్చిపోదన్నమాట. ఇదిగో దీని సీడ్స్ ఇలా ఉంటాయి. ఈ సీడ్స్ పడి మొలుస్తూనే ఉంటుంది. ఇవి మన చేల గట్ల మీద చాలా బాగా వస్తుందండి ఇది. ఇంకోటి మందార పువ్వు తెంపుకుంటున్నా. ఈరోజు ఒక్కటే వచ్చింది. ఒంటి రెక్క మందారమే వేయాల్సిన అవసరం లేదండి, అందులో ఉన్న గుణాలే ఈ ముద్ద మందారంలో కూడా ఉంటాయన్నమాట. కొన్ని మందారాకులు తెంపుకుందాం. ఒకటి గోరింటాకు తీసుకుంటున్నానండి, ఒక చిన్న కొమ్మ. కొంచెం కరివేపాకు కూడా తీసుకుంటున్నా. వీటితో పాటు కొన్ని మెంతులండి. ఇది మనము గానుగ నుంచి తెచ్చుకున్న కొబ్బరి నూనెలోనే కాచుకోవాలండి. దీనికి మళ్ళీ చెప్తున్నా, దీనికి కావాల్సినవి ఏంటంటే మందార పువ్వు, మందార ఆకులు, కరివేపాకు, గోరింటాకు, గుంటగరగరాకు, మెంతులు, ఇంకోటి గానుగ నుంచి తెచ్చుకున్న కొబ్బరి నూనె. ఇంకా వీటన్నింటినీ కలిపి మిక్సీ వేసేసి ఇంకో ఆయిల్లో వేసి కాచుకుందామండి. కాచే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎప్పటి నుంచో మన ఛానల్ని చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వాళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఫస్ట్ ఈ కొమ్మల నుంచి ఆకులన్నీ వేరు చేసుకుంటున్నానండి. అన్నింటివి, గుంట కలగరాకువి, ఇంకా గోరింటాకువి, వీటన్నింటివి, కరేపాకువి, అన్నింటివి కాడల నుంచి ఆకులు వేరు చేసుకుంటున్నా. వీటిని నేను కడగట్లేదండి, ఎందుకంటే వర్షం పడుతూనే ఉంది కంటిన్యూస్గా. మా దగ్గర ఒక 4 days నుంచి వర్షం పడుతూనే ఉంది, దీని మీద దుమ్ము ఏం లేదు. సో నేనేంటంటే కడగట్లేదు వీటిని. మీరు వర్షం పడనట్లయితే కడుక్కోవాలి దీన్ని ఖచ్చితంగా. కడిగి ఒక పొడి బట్టలో చుట్టి పెట్టాలి ఒక 10 minutes. అప్పుడు దీంట్లో ఉన్న చెమ్మ మొత్తం పోతుంది అన్నమాట. ఈ ఆయిల్ యొక్క బెనిఫిట్స్ ఏంటంటే జుట్టు తెల్లబడకుండా ఉంటుందంటండి. ఇంకోటి చుండ్రు రాదంట, జుట్టు బాగా ఒత్తుగా పెరుగుతుందంట. ఇంకా ఏంటంటే మనకి ఊడిపోయిన జుట్టు ఉంటుంది కదండి, అది కూడా మళ్ళీ తిరిగి మొలకెత్తుతుందంటండి. చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయంట ఈ భృంగరాజు వలన, గుంటకలగరాకు వలన. గోరింటాకు చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. నేను కొంచెం ఆయిలే చేస్తున్నాను, నేను ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటానండి నేను. ఎందుకంటే ఇవి మా గార్డెన్లోనే ఉన్నాయి కదా, నాకు దొరకాలంటే కష్టమేం కాదు. మా దగ్గరే ఉంది కాబట్టి నేను ఎప్పటికప్పుడు చేసుకుంటాను. దొరకవు అనుకున్న వాళ్ళు, ఎప్పుడంటే అప్పుడు దొరకవు ఇవన్నీ మనకి అనుకున్న వాళ్ళు ఏంటంటే కొంచెం చేసి పెట్టుకోండి ఎక్కువ. ఈ మందారాకులు
నీట్గా ఒలిచిపెట్టుకున్న వీటన్నింటినీ ఒక చిన్న మిక్సీ జార్లో వేస్తున్నానండి. వేసిన తర్వాత ఇందులో కొన్ని మెంతులు వేసుకుందాం. ఇప్పుడు మెత్తగా ఇది పేస్ట్ అవ్వాలి అని అంటే మనం ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి, లేకపోతే మెత్తగా పేస్ట్ అవ్వదు. మీరు కాచుకునే ఆయిలే కొంచెం వేసుకోండి. దీన్ని గ్రైండ్ చేసుకుంటాం మెత్తగా. ఇంకొంచెం వేసుకొని ఇంకొంచెం మెత్తగా వేసుకుందామండి. చూసారా, మెత్తగా గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము గిన్నెలోకి షిఫ్ట్ చేసుకొని మిగిలిన ఆయిల్ ఇందులో వేసేసుకుందాం. నేను ఆ పేస్ట్ మొత్తం దీంట్లో షిఫ్ట్ చేసుకున్నానండి ఈ గిన్నెలో. ఇప్పుడు మీరు ఎంత ఆయిల్ పోయాలనుకుంటున్నారో, ఎంత కాచుకోవాలనుకుంటున్నారో అంత ఆయిల్ ఇందులో వేసుకోండి. నేను కొంచెం కొంచెమే కాసుకుంటానండి ఎప్పుడు. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టి దీన్ని కాచుకోవాలండి. మన నెయ్యి ఎలా కాచుకుంటామో అలా కాచుకోవాలి. ఈ పేస్ట్ మొత్తము కొంచెము గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేస్తుంది. ఆయిల్ సెపరేట్ అవుతుంది అన్నమాట దీంట్లోంచి. అప్పటి వరకు ఈ ఆయిల్ని కాచుకోవాలి. మనము మాడిపోకుండా చూసుకోవాలండి, కలియబెట్టుకుంటూ కాచుకోవాలి. సిమ్లో పెట్టి మాడిపోకుండా చూసుకోవాలి, కలియబెట్టుకుంటూ ఉండాలి. దీన్ని కాచేటప్పుడు దగ్గరే ఉండాలండి. కొంచెం ఆదమరిచినా కూడా మొత్తం బిస్కెట్ అవుతుంది. ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం వేస్ట్ అయిపోతాయి, మాడిపోతుంది. చూసారా ఆయిల్ ఎలా గ్రీన్గా ఉందో. ఇది మనము ఓన్లీ కొబ్బరి నూనెలోనే కాకుండా ఆముదము, నువ్వుల నూనె, వీటన్నింటిలో అన్నీ కలిపి కూడా చేసుకోవచ్చండి. దీనివల్ల చాలా యూజ్ ఉంటుంది. నేను ఎప్పటి నుంచో వాడుతున్నాను నేను ఇది. మెయిన్ జుట్టు రాలిపోదండి, చుండ్రు ఉండదు, ఊడిపోయిన జుట్టు కూడా వస్తుందంట. ఇంకోటి, ఆల్రెడీ తెల్లబడిన జుట్టుని నల్లగా చెయ్యదు, కానీ తెల్లపడని వాళ్ళది తెల్లబడకుండా చూసుకుంటుంది ఇది. మీకు ఈ ఆయిల్ కాగిపోయిందని ఎలా తెలుస్తుందంటే, ఇక్కడ నొరగ వస్తుంది కదండి, ఆ నొరగా రావడము ఆగిపోతుంది అన్నమాట. అదే మీకు గుర్తు ఇది కాగిపోయిందని చెప్పి. అయిపోయిందండి ఇది. ఇంకా చూసారా నల్లగా అయింది దాని లోపల ఉన్న ఆకు. ఇంక ఇది అయిపోయింది, ఆపేసుకుందాం. మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ఆయిల్ని ఒక డబ్బాలోకి, స్టీల్ డబ్బాలోకి సన్న జల్లెడ తీసుకొని వడకట్టుకుందామండి. చూసారా ఆయిల్ ఎంత గ్రీన్గా ఉందో. ఇది ఆయిల్ నల్లపడకూడదు, ఇలానే గ్రీన్గా ఉండాలి. ఆయిల్ నల్లగా అయిందంటే అది మాడిపోయినట్లు. చూసారా రెడీ అయిపోయిందండి. ఇదిగోండి, దాని లోపల ఉండడం వల్ల నల్లగా కనపడుతుంది.
చూడండి పైకి తీస్తే గ్రీన్గా ఎలా ఉందో ఇలా ఉండాలండి ఆయిల్. ఓకే అండి, బాయ్ అండి.